కీసర సర్కిల్ కార్యాలయానికి ఈ రోజు బీజేపీ నాయకులు చేరుకుని కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ కు శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం అంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా అంకిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రహదారి దారుణ స్థితిలో ఉందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డుపై వాహనాలు నడపడం కష్టంగా మారిందని, భారీ లారీలు వెళ్లే సమయంలో దుమ్ము ధూళితో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సరిగా లేకపోవడం వల్ల వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో అంకిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాళ్ల తవ్వకం, బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో వచ్చే భారీ శబ్దాలతో చిన్నపిల్లలు భయాందోళనకు గురవుతున్నారని, కొన్ని ఇళ్లలో పగుళ్లు కూడా ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్, దుమ్ము, కాలుష్యం కారణంగా భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించి గ్రామానికి న్యాయం చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు కొత్త